గిరిజనుల ఆదాయం పెంచడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సిరుల పంట పండించే కాఫీని పెద్ద ఎత్తున సాగు చేసేందుకు ప్రత్యేక ప్రాజెక్టును చేపట్టింది. రాష్ట్రంలో కాఫీ సాగును ప్రోత్సహించేందుకు పలు రాయితీలు, ప్రోత్సాహకాలు ఇస్తూ ప్రాజెక్టుకు రూపొందించి అమల్లోకి తెచ్చింది. పోడు భూముల వ్యవసాయం చేయలేక ఇబ్బందులు పడుతున్న గిరిపుత్రుల్ని 2014-19 మధ్య ముఖ్యమంత్రి చంద్రబాబు కాఫీ సాగు వైపు విస్తృతంగా మళ్లించి జీవనోపాధిగా మార్చారు. రానున్న 5 ఏళ్లలో అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు ఐటీడీఏ పరిధిలో 1,00,000 ఎకరాల్లో కాఫీ సాగును విస్తరించేలా తాజాగా కొత్త ప్రాజెక్టును చేపట్టింది. 2025-26 నుంచి 2030-31 మధ్య అమలు చేయాలని నిర్ణయించి ఆమోదం తెలిపింది. దీనికి మొత్తం 202 కోట్లు వ్యయం అవుతుందని ప్రభుత్వం అంచనా వేసింది. మరో 75,000 ఎకరాల్లో ఇప్పటికే సాగవుతున్న కాఫీ పంటను పునరుద్దరించనున్నారు. అంతర పంటగా మిరియాల సాగును 1,00,000 ఎకరాల్లో ప్రోత్సహించనున్నారు. ఈ మేరకు ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. పాడేరులో నేడు నిర్వహించే ఆదివాసీ దినోత్సవం కార్యక్రమంలో ఈ ప్రాజెక్టును సీఎం చంద్రబాబు ప్రకటించనున్నారు.